హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లలితా రామినేని. ఈరోజు రెసిపీ వచ్చేసి మఖానా తోటి స్నాక్ చేస్తున్నాను. ఇవి మఖానా అంటే తామర గింజలు ఉంటాయి కదా, వాటితో తయారు చేస్తారంటండి. ఇవి మఖానా పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఉపయోగాలండి హెల్త్ కోసము. తప్పకుండా ఇవి అందరూ తినవలసిన స్నాక్స్. ఇవి ఈజీగా చేసుకోవచ్చు, మన హెల్త్ కోసం కూడా చాలా ఉపయోగపడతాయి. మరి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నేను నమ్కీన్ మఖానా కోసం 50 గ్రామ్స్ మఖానా తీసుకున్నాను. ఈ మఖానాని నొక్కితే మెత్తగా ఉంటాయి. వీటిని ఫ్రై చేసుకోవటం కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని, బాండీ వేడైన తర్వాత 1 స్పూను బటర్ తీసుకున్నాను. బటర్ ప్లేస్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మఖానాని యాడ్ చేస్తున్నాను. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మఖానా అన్ని గ్రోసరీ షాపులలో దొరుకుతాయి. ఇవి చాలా లైట్ వెయిట్ అండి. ఇవి ఫ్రై చేసుకోవటానికి 5 మినిట్స్ పడుతుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు ఒకటి ఈ విధంగా చెక్ చేసుకోండి. చూసారా, వెంటనే బ్రేక్ అవుతుంది. అప్పుడు మనము 1/2 స్పూను సాల్ట్, 1/2 స్పూను మిర్చి పౌడరు, 1/2 స్పూను చాట్ మసాలా వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం బటర్ను కూడా యాడ్ చేస్తున్నాను. ఈ మసాలాలన్నీ మఖానాకు కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ మఖానా తింటుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవన్నీ కలిసిన తర్వాత స్టవ్ ఆపేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇవి చల్లారిన తర్వాత వీటిని ఒక మూత ఉన్న బాక్స్లో కానీ ఒక బాటిల్లో కానీ స్టోర్ చేసుకోవాలి. పిల్లలకి స్వీట్ అంటే చాలా ఇష్టం కదా, అందుకోసమని స్వీట్ మఖానా కోసం కూడా నేను 50 గ్రాములు మఖానా తీసుకున్నాను. ఇంతకుముందు ఫ్రై చేసిన విధంగానే ఫ్రై చేసుకున్నాను. ఒక చిన్న బౌలు నేను బెల్లం పౌడర్ తీసుకున్నాను. దీంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేశాను. బెల్లం పౌడర్ లేకపోతే బెల్లాన్నైనా తీసుకోవచ్చండి. దాన్ని ముందుగా కొంచెం వాటర్ వేసి ఫిల్టర్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఈ బెల్లం అంతా మెల్ట్ అయిన తర్వాత 2-3 మినిట్స్ బెల్లం ఉడికిన తర్వాత పాకం అయిందా లేదా అనేది చెక్ చేసుకోవటం కోసం ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్లో ఈ విధంగా 2 డ్రాప్స్ తీసుకొని చెక్ చేసుకోండి. ఈ విధంగా వచ్చిందంటే పాకం అయిందని అర్థం అండి. ఇప్పుడు నేను ఈ పాకంలోకి 1/2 స్పూను ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్ మాత్రము సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపిన తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మఖానాని యాడ్ చేస్తున్నాను. నేను చేసిన ఈ రెసిపీస్ మీకు అర్థమైనా మీకు నచ్చిన నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ పాకము ఈ మఖానా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా చేసి పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలా అంతా కలిసిన తర్వాత నేను స్టవ్ ఆపేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ ప్లేట్కి ముందుగానే నెయ్యిని అప్లై చేశాను. ఇవి చూస్తుంటే చాక్లెట్స్ లాగానే ఉన్నాయి కదా, అలానే టేస్టీగా కూడా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి కూడా చల్లగైన తర్వాత వెంటనే మూత ఉన్న బాక్సులో వేసుకొని స్టోర్ చేసుకోండి. అలానే ఉంచామనుకోండి మళ్ళా బెల్లము తడితడిగా అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.